మేము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు టిప్పుల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు. అతి వేగంతో పోయిన వల్ల ఈ రోజు ఒక పిల్లవాడు బండి ఆపి అడిగితే సమాధానం లేదు, బండి తట్టేసి వెళ్లిపోయారు. అతను ప్రాణాపాయ స్థాయిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కాపాడే దిక్కు లేదు. ఈ టిప్పర్లు ఆడిగిపోతున్నాయి, ఏ కోరి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అక్రమ రవాణాలలో వెంటనే సుమారు ఒక రోజుకి 100 నుంచి 150 టిప్పర్లు పోతున్నాయి. డే అండ్ నైట్ ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, లైసెన్స్ ఉన్నదా లేదా తెలియదు. ప్రజలు భయంతో భయపడుతున్నారు. రోడ్లో నిలబడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేషనల్ హైవే మారిపోతున్నారు. ప్రతి టిప్పర్కి పట్ట కట్టిపోతున్నారు. ఎక్కడికి పోతా ఉంది? అవి కట్టి కేబీఆర్ జడ్పీఏ స్కూల్ కి పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటున్నారు. భయాందోళనతో భయపడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాం, పట్టించుకోలేదు. ఆపాలి ఆపాలి రవాణాలను ఆపాలి, ఆపాలి 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 లైసెన్స్ రద్దు చేయాలి. కేసు కట్టాలా? కేసు కట్టాలా? ఎందుకంటే వాడు బండి ఆపితే ఆపి చెప్పాలా, తగ్గేసి నేరు పోవాలా? ఆ ఫోటో ఏడమా, హాస్పిటల్ ఫోటో ఏడా? నగర్ దగ్గర వచ్చి సుమారు 2-3 గుద్దేసిపోయాడు. అదే మనకి జాత ఉంది. ఫస్ట్ ఒక అతన్ని గుద్దేసినాడు, దాన్ని ఆపేదానికి పోయిన వ్యక్తిని కూడా కొట్టేసి ఆ లారీ అనేది వెళ్లిపోయింది. ప్రజెంట్ అయితే లారీ లేదు. ఇష్టంగా హెవీ లారీలు అయితే ఇక్కడ పోతానే ఉంటది 24 అవర్స్. అడిగే దిక్కు లేదు దీనికి. ఒకవేళ ప్రాణం పోతే దానికి ఎవరు జవాబుదారీతనం?